లాస్ట్ బతుకమ్మ రోజు పెద్ద పెద్ద బతుకమ్మలు చేస్తూ ఉంటారు కదా. సో మన బతుకమ్మ హైలైట్గా ఉండడం కోసం అమ్మవారు లేకపోతే ఒక ఆడపిల్ల బతుకమ్మ ఎత్తుకుని వస్తున్నట్టు థీమ్తో మనం బతుకమ్మను ఎలా తయారు చేయాలో చూపిస్తాను. నేనైతే నాకు తోచిన విధంగా నేను ఇలా చేశానన్నమాట. ఐరన్ కడ్డీని తీసుకున్నాను ఫస్ట్. సో ఐరన్ కడ్డీ తీసుకొని మళ్ళీ పైన ఇంకొక స్మాల్ ఐరన్ కడ్డీ తీసుకొని హ్యాండ్స్ లాగా ఉంచానన్నమాట. మొత్తం మనకు హెడ్ భాగంలో డబల్యూ షేప్ వచ్చి కింద మళ్ళీ బాడీ పార్ట్ కోసం కడ్డీ పెట్టానన్నమాట. తర్వాత మా అమ్మ వాళ్ళు ఆల్రెడీ టైలర్ కనుక నేను ఉన్న క్లాత్స్ని కొంచెం శారీ డ్రాప్ చేద్దామని చెప్పి కింద కుర్చీలు లాగా పోసి పైన బ్లౌజ్ పీస్ లాగా ఊది తీసుకొని మొత్తం కుట్టి ఇలా శారీ డ్రాప్ లాగా పెట్టానన్నమాట. నా దగ్గర ఉన్న చిన్న చిన్న క్లాత్స్ తోటి ఎక్కువ హైట్గా కాకుండా కొంచెం హైట్తోనే చేయాలన్నమాట. తర్వాత ఆర్టిఫిషియల్ ప్లాంట్స్తో అలా హ్యాండ్స్ ఉన్నట్టుగా కవర్ చేసేసాను ఆ కడ్డీని మొత్తం కూడా. అంటే జస్ట్ ఐడియా కోసం ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ని అయితే చుట్టాను. తర్వాత ఒరిజినల్ ఫ్లవర్స్ని ప్లాన్ చేద్దాము. అలాగే మెడలో కూడా చిన్న చిన్న జ్యువెలరీస్ కూడా వేసి సెట్ చేస్తే ఇంకా బాగా కనిపిస్తుంది. సో ఫైనల్గా ఇలా చూస్తున్నారు కదా, ఇలా వచ్చిందనమాట. బట్ హ్యాండ్స్ జారిపోతూ ఉన్నాయి ముందుకి ఫ్రంట్కి. అలా జారిపోకుండా ఉండడం కోసం కొంచెం స్టిఫ్గా కదలకుండా ఉండడం కోసం ఇలా దారాన్ని కడుతూ ఉన్నాను. అలాగే ఆ అమ్మాయి బతుకమ్మ ఎత్తుకొని పోతూ ఉన్నట్లు థీమ్ కావాలి కనుక పైన కూడా ఒక అట్టా ముక్క రౌండ్ షేప్లో కట్ చేసి పెట్టాను. తర్వాత ఆ అట్టా పైన మళ్ళీ చిన్న బతుకమ్మని పేర్చుకోవచ్చు అనమాట. అలాగే మనం ఫస్ట్ స్ట్రైట్గా ఒక కడ్డీ పెట్టాము కదా, సో ఐరన్ది. సో అది మనము లాస్ట్ మొత్తం ఒక బతుకమ్మ మంచిగా బతుకమ్మ పేర్చిన తర్వాత ఇది మధ్యలో సెంటర్లో కూర్చోాలన్నమాట. దీన్ని తర్వాత మనం నీళ్ళల్లో వేసేటప్పుడు డిస్మాండిల్ చేసేయచ్చు అనమాట. అంటే ఈజీగా ఈ బొమ్మ అవతారాన్ని పైకి లేపేసి ఒరిజినల్ బతుకమ్మని వాటర్లో వేసేయచ్చు. అండ్ ఇక్కడ మేమైతే పైన బతుకమ్మ పట్టుకుంటున్నట్టుగా అరేంజ్ చేసాము. ఇంకా క్యాండిల్స్ పెట్టుకోవచ్చు, దీపములు కూడా పట్టుకుని వెళ్తున్నట్టుగా కూడా ఆర్గనైజ్ చేయొచ్చు అనమాట. ఎలా అంటే మనం అలా తయారు చేసుకోవచ్చు. అండ్ ఇలా జారిపోతూ ఉంది, వెనక్కి పడిపోతూ ఉంటుంటే ఇంకా దాన్ని మళ్ళీ సెట్ చేయాలి. హెడ్ కొంచెం స్టిఫ్గా ఉండట్లేదు, ఇవన్నీ కూడా కొంచెం సెట్ చేద్దామని చెప్పేసి సెట్ చేస్తున్నాను. ఎలాగోనైతే ఏంటి సెట్ అయిపోయిందనమాట. సో ఇది ఫస్ట్ టైం అనమాట మేకింగ్. సో ఫస్ట్ టైం అయినా చాలా బాగా కుదిరింది. సో అమ్మాయి ఎత్తుకొని పోతూ ఉన్నట్టు ఉండాలి కనుక సో పైన బతుకమ్మ పెడితేనే బాగుంటుందన్నమాట. బట్ అది మాత్రం ఆగట్లేదు, ఎందుకంటే అటు ఇటు 2 సైడ్స్ బేస్తోనే అది ఆగాలి కదా. 4 సైడ్స్ అయితే స్టిఫ్గా అవుతుంది, 2 సైడ్స్ బేస్తో సో ఆగట్లేదు అనమాట. సో అలాగో ఇలాగో పైన స్టిక్స్ పెట్టామన్నమాట. సో పైన స్టిక్స్ పెట్టి ఇలా లోపలికి దారాన్ని కుచ్చేసి కింద రాడ్కి కట్టామన్నమాట. సో చూస్తున్నారు కదా, అన్ని వైర్లు కనిపిస్తున్నాయి. సో తర్వాత అవన్నీ కనిపించకుండా కొంచెం జ్యువెలరీ వేసామంటే నిండుగా కనిపిస్తుంది. సో స్టిఫ్గా కదలకుండా ఉండడం కోసం ఇంకా లాస్టిక్స్తో ప్లాన్ చేసాము. ఇదైతే ఫైనల్ లుక్ అనమాట. సో ఇంకా పైన చిన్న బతుకమ్మ పెట్టి కిందనేమో పెద్ద బతుకమ్మ పేర్చి మిడిల్లో ఇలా ఈ బొమ్మను పెడితే ఇంకా చాలా బాగుంటుందన్నమాట. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.